ఇండస్ట్రీలో జరిగే గొడవలు పెద్దగా జనాల్లోకి రావు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ కు ఓ స్టార్ డైరెక్టర్ కు మధ్య ఓపెన్ గా మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ తో గొడవేంటి, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ తమిళ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. సహాయ నటిగా కెరీర్ ప్రారంభించింది. హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. నిజానికి తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ తగిన గుర్తింపు దక్కించుకోలేకపోయింది ఐశ్వర్య. దీంతో తమిళ ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ కెరీర్లో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఐశ్వర్యపై తమిళ దర్శకుడు వీరపాండియన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాలీవుడ్లో హీట్ పుట్టిస్తున్నాయి. దర్శకుడు వీరపాండియన్ మాట్లాడుతూ, ఐశ్వర్య రాజేష్ ను నేనే ఇండస్ట్రీకి పరిచయం చేశాను. ఆమెకు అవకాశాలు లేని టైంలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాను. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయ్యాక నా మూవీస్ లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. తొలి సినిమా సమయంలో ఆటో ఖర్చులకు సైతం నేను డబ్బులు ఇచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ కాస్త వైరల్ గా మారటంతో డైరెక్టర్ వ్యాఖ్యలపై ఇండైరెక్ట్ గా స్పందించింది ఐశ్వర్య. తనపై వచ్చిన ఆరోపణలకు ఐశ్వర్య కూడా అంతే ధీటుగా సమాధానమిచ్చింది. చాలా మంది అసలు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇలా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో లైఫ్లో ఉన్న అనుబంధాలను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా సరే ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకొని మాట్లాడటం కానీ, ఆరోపణలు చేయటం కానీ చేస్తే బాగుంటుంది అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. దీంతో ఆమె ఇండైరెక్ట్ గా దర్శకుడు వీరపాండియన్కే కౌంటర్ ఇచ్చింది అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే దర్శకుడు వీరపాండియన్ ఆరోపణలకు మాత్రం ఈ తెలుగమ్మాయి ఎలాంటి సమాధానం చెప్పకపోవటం కోసమెరుపు.